ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ రాత్రికి ఇక్కడే ఉండు. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. తెల్లవారాక ఏం చేయాలో ఆలోచిద్దాం. చలిగా ఉంది. ఈ శాలువ కప్పుకోమ్మా. అహల్య గారు, అహల్య గారు, అమ్మా అహల్యని చూసావా? అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, మీరు భోజనం చేశారా? తిన్నానండి. టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నాను. అక్క, అక్క, ఏంట్రా, ఏమైంది? అహల్య ఎక్కడా? నాకేం తెలుసు? మళ్ళీ అడుగుతున్నాను, అహల్య ఎక్కడా? అదేంట్రా, నీ పెళ్ళం కనిపించకుండా పోయిన ప్రతిసారి మమ్మల్ని అడుగుతావు. మమ్మల్ని ఏమైనా తనకి కాపలాగా పెట్టావా ఏంటి? చూస్తుంటే అలానే ఉంది రేవంతిక. మనం ఏమైనా ఇంట్లో వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్లమా ఏంటి? నేను అలా అనలేదు బావా. మరి తను కనిపించకపోతే మమ్మల్ని అడగడం ఏంట్రా? నువ్వు మళ్ళీ అహల్యని ఏమన్నా అన్నావేమోనని అడుగుతున్నాను. నేనేమంటాను? ఒకవేళ అన్నా నువ్వు పడనిస్తావా ఏంటి? ఆవిడ గారి మీద ఈగైనా వాళ్ళనివ్వడు, ఇక మాట ఏం పర్నిస్తాడు? నిన్న నువ్వు అన్నావు కదక్క, తన స్థానంలో నువ్వుంటే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానన్నావు కదా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నీ పెళ్ళాన్ని నేను చంపడమో లేదా బయటికి పంపించడమో చేశాను అని అంటున్నావా? నేను మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పక్క. మీరంతా కలిసి అహల్యని ఏం చేశారో చెప్పండి. నేను చెప్తాన్రా.
నానమ్మా. నువ్వు తాళి కట్టి తెచ్చిన దాన్ని వీళ్ళెవరూ ఏం చేయలేదు, బయటికి పంపలేదు. తనే పారిపోయింది. పారిపోవడం ఏంటి నాన్నమ్మా? ఉట్టి చేతులతో కాదు, నా డబ్బు 15 లక్షలు తీసుకుని మరి ఓడాయించింది. అంటే అహల్యని నువ్వు దొంగ అంటున్నావా నాన్నమ్మా? దొంగతనం చేసింది దొంగ కాకుండా ఇంకేమవుతుందిరా? ఆ అమ్మాయి అలాంటి మనిషి కాదత్తయ్యా. అవునమ్మా, తనలా చేసుండదు. మీరు అందరినీ ఇలా గుడ్డిగా నమ్మబట్టే ఈజీగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంకుల్. డబ్బు కోసమే తను గౌతమ్ని నమ్మించి ఉంటుంది. గౌతమ్ని కూడా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుని ఉంటుంది. అందుకే కదా గౌతమ్ కూడా ఏం జరిగిందో చెప్పమంటే చెప్పట్లేదు. అదితి, తన గురించి తప్పుగా మాట్లాడుకో. మరి గదిలో పెట్టిన 15 లక్షలు మాయమయ్యాయంటే ఏంటర్థం? చెప్పరా, ఏంటర్థం? పెద్దవారు, ఎంతో అనుభవం ఉన్నవారు, ఇన్నేళ్లుగా అహల్యని చూస్తున్నారు కదా. తను ఎలాంటిదో నీకింకా అర్థం కాలేదన్నానమ్మా. అర్థమైంది కాబట్టే చెప్తున్నాన్రా. అదేదో దురుద్దేశంతోనే నీతో తాళి కట్టించుకుని ఈ ఇంటికొచ్చింది. కోడలుగా ఈ ఆస్తిని కొట్టేయాలనుకుంది. ఇంట్లో గొడవలు జరుగుతుండడం చూసి అది సాధ్యం కాదని, ఎంత దొరికితే అంత చాలు అనుకుని నా 15 లక్షలు పట్టుకుపోయింది. అది ఒక పెద్ద దొంగ. చాలా ఆపు నానమ్మా. కొత్తగా వచ్చిన అహల్య మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ మీ కళ్ళ ముందే పుట్టి పెరిగిన నా మీద మీకు నమ్మకం లేదా? నేను ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాను అంటే తను ఎలాంటిది అయి ఉంటుందో మీరు గ్రహించలేకపోయారా? ఇంత జరిగినా నువ్వు నిజం తెలుసుకోకపోతే మేమేం చేయలేవురా. ఇప్పటికైనా మేలుకో. మేమెందుకు చెప్తున్నావో అర్థం చేసుకో. ₹10 ఎదురిచ్చైనా చెడు సవాసాన్ని వదిలించుకోవాలంటారు. 15 లక్షలు పోయినా దరిద్రం వదిలిందనుకో. తను దరిద్రం కాదు నాన్నమ్మా, దొంగ అంతకన్నా కాదు. మా నాన్నమ్మ డబ్బులు ఏమయ్యాయరా? కాకులు ఎత్తుకుపోయాయా? ఆపండి. రాత్రికి రాత్రి ఈ ఇంట్లో ఉన్న మనిషి కనిపించకుండా పోయింది. మీలో ఆ బాధ కొంచెం కూడా లేదు.